ఉన్నది. కానీ దీంట్లో 10% కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇలా బాధను లిఖితపూర్వకంగా రాసుకుంటలేదు. 100% చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవం చెప్పంటే వీళ్ళు దేశానికి రాష్ట్రానికి ఆదర్శం. మరి ఇప్పుడు ఎవరన్నా ఇలా ప్రతి ఒక్కరు వేదికల మీద చెప్తారు. ఇప్పుడు డాక్టర్ మల్లు రవి కావచ్చు, మా శంకర్ రెడ్డి కావచ్చు, కానీ వీళ్ళంతా ఎర్రలేసి శంకర్ మా ఎర్రలేసి శంకర్ ఆయనకి ఎర్రలేసి రెడ్డి ఎర్రలేసి లేపిల్ ఆయన ఎర్రలేసి శంకర్ అని పేరు. ఆయన సాకులోకి వెళ్ళిపోయింది, రెడ్డి అయిపోయాడు, మళ్ళీ ఎర్రలేసి ఆయనకి. అయితే ఆ ఎర్రలేసి శంకర్ ఏమవుతుందంటే కనీసం ఈ నివేదిక ఆయనకి ఎర్రలేసినా కానీ ప్రభుత్వకి ఎర్రలు ఇవ్వదు కదా. ప్రభుత్వంకి ఏం చేస్తుంటే ఖచ్చితంగా ఇలా మాట వినాలి. వన్ సైడ్ పోతున్నారు వాళ్ళు. ఏం చేస్తుంటే వన్ సైడ్ పోతున్నారు, ఏకపక్ష నిర్ణయం. ఏమంటే అక్కడ వాళ్ళు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు, రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పుడు దామోదర్ రెడ్డి వాళ్ళ తండ్రి అంతే కదా, ఇప్పుడు రెడ్డి తండ్రి ఎమ్మెల్సీ, కొడుకేమో ఎమ్మెల్యే. వీళ్ళంతా చేసింది రెడ్డి మొత్తం సర్పంచ్ రెడ్డి, తుకారాం రెడ్డి, వీళ్ళంతా ఏకపక్ష. ఆ రెడ్డిని కాపాడడం ఈ రెడ్డి పెద్ద రెడ్డిలే 8 మంది రెడ్డిలు. మళ్ళీ ఈ రెడ్డిలు కాపాడడం పెద్దరెడ్డి. పెద్దరెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన అసలు మాట దీంట్లో ఏమంటే కారణం ఏమంటే మొత్తం రెడ్డిలు కాపాడడానికి డ్రామా చేసి ఈ శంకర్ రెడ్డిని బుధ మీద బంద్ పెట్టి కొడుతున్నాడు. అంటే ఇక అంటారు మా భాషలో మహారాష్ట్ర కల్చర్ బాయ్ చెప్పి బయలుదేరారు అంటే మీ మొట్టు మీకే పెడుతుంది. అసలు మన కూడా మనకి సృష్టించి మనం కొట్టుకొని తానుకోవాలరే మీ వాడే కదా నివేదిక ఇచ్చిండు, మేమేం చెప్పాలి, మీ వాడు చెప్తున్నాను అట్లా. ఈయన అసలు నిజం మరి వీళ్ళపల్లి శంకర్ కానీ ఎల్లేసి శంకర్కు ఖచ్చితంగా మరి మానవుడ కూడా అర్థమవుతుంది. మనసున్న మనిషికి ఎవరైనా కానీ ఖచ్చితంగా వీళ్ళ కులం పక్క పెట్టుకుంటే మానవత దృక్పథం అయినా కానీ స్పందించాలి. ఎన్నో ప్రజాస్వామ్యం కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మానవత్వాదులు అందరూ ఖండిస్తున్నారు. కానీ ఈయన మానవత్వం లేదు, ఏం లేదు. ఓన్లీ ఒకటేంటంటే అధికార పక్షం, అధికార దహం ఆయన, ఇంకోటి ఏం లేదు. శంకర్ రెడ్డికి ఏమంటే ఓన్లీ అధికార దహం. నిన్న ఖచ్చితంగా హిందూ ముఖంగా తెలియపరిచింది ఏమంటే ఖచ్చితంగా ఈ శంకర్ వీళ్ళపల్లి శంకర్ అంటే ఆయనను రజక జాతీయత వెలివేసింది నిన్న నుంచి. ఖచ్చితంగా ఆయన ఎక్కడన్నా కానీ నేను సాగలని గురించి ఏ సబ్జెక్ట్ మాట్లాడినా దాన్ని కేసేయడానికి బేస్ ఉంటుంది. ఆయన సాగలని కాదు, ఇక సాగలని కాకుండా కనీసం ఆయన ఓట్లతో ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా. మారామాది వాళ్ళు కూడా కొన్ని శాఖలను పక్క పెట్టుకుంటే కొన్ని శాఖలు కూడా కాదనుకుందాం. కానీ